అంటే ఆయన కరెక్ట్ పాయింటెడ్గా మాట్లాడుతారు కదా. పాయింటెడ్ మాట్లాడే వాళ్ళు మనకి ఇప్పుడు మంచి మంచి ఐటీ డెవలప్మెంట్ చేస్తుండు. అందుకోసం వాళ్ళకి ఇట్లా మంచి డెవలప్మెంట్ అవుతుంది. యూత్ మంచి మంచి పిల్లలకి ఐటీ సాఫ్ట్వేర్ జాబ్లు మంచి డెవలప్మెంట్ అవుతుంది కదా. వాళ్ళు ఉట్టి చేయరు కానీ ఉట్టిని చెప్తుంటారు అంతే. ఎవరు? ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉట్టి చెప్తుంటే వీళ్ళకి అరెస్ట్ చేయాలి, అదే వాళ్ళకి అదే పని, ఇంకా వేరేం పని, వీళ్ళకి అరెస్ట్ చేయడము, ఇది చేయడం, అదే చేయడం, అదే కానీ ఇంకా ఏమేమి చేస్తే డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది అది లేదు. కానీ ఉట్టిగానే ఈ వీళ్ళకి అరెస్ట్ చేయడం, కేసీఆర్కి అరెస్ట్ చేస్తాం, హరీష్ రావుకి అరెస్ట్, ఉట్టిగా పనికి మన మాట్లాడుకుంటూ ఉంటారు అంతే. అదే వాళ్ళకి పని. కానీ ఎట్లా డెవలప్ చేస్తే ఎట్లా తెలంగాణ ఎక్కడెక్కడ పోతుంది అని వాళ్ళకి ఏం లేదు. మంచి డెవలప్మెంట్ చేసిన మొత్తం మైనస్ చేస్తారు కానీ ఇంకా వాళ్ళకి డెవలప్మెంట్ చేస్తలేరు. వాళ్ళు ఏం డెవలప్ చేసారు తెలంగాణ గవర్నమెంట్లో? ఏం మైనస్ చేస్తారు కాంగ్రెస్? అంటే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి మంచి ఐటీ తెచ్చారు. ఇప్పుడు మంచి మంచి సాఫ్ట్వేర్ ఇప్పుడు చాలా మంది కంపెనీస్ తీసి పడేస్తారు ఐటీ వాళ్ళకి. నడుస్తలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మా ఫ్రెండ్ బెంగళూరులో చేస్తుంటే ఇప్పుడు వచ్చేసిండు ఆయన. లేదంట, జాబ్ తక్కువ ఇస్తారు, శాలరీ తక్కువ ఇస్తారు అని వాళ్ళు వచ్చేసారు, రిటర్న్గా వచ్చేసారు వాళ్ళు. అంటే హైదరాబాద్ను కేటీఆర్ బాగా అభివృద్ధి చేసిండు, చాలా చేసిండు. ఐటీ టెక్నాలజీ మంచి చేసిండు, మొత్తం ఐటీ అది ఇచ్చిండు, ఫ్లైఓవర్స్ అన్ని ఆల్ డెవలప్మెంట్ మంచి. తెలంగాణ ప్రభుత్వం చాలా డెవలప్మెంట్ చేసింది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి అరెస్ట్ చేస్తాం, అది చేస్తాం ఇదే ఉన్నది. కానీ ఇంకా వేరేది ఇది డెవలప్ చేసి ఇంకా మంచిగా అయితే విద్యార్థులు చాలా అదే అవుతారు అని ఇంకా వాళ్ళు ఆలోచిస్తలేదు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఓన్లీ వీళ్ళకి అరెస్ట్ చేయడం, హరీష్ రావుకి చేస్తాం, వీళ్ళకి చేస్తాం, ఉట్టి ఉద్దర పంచాలు మాట్లాడదు కానీ కరెక్ట్ పాయింట్ అండ్ మాట ఏం లేదు వాళ్ళ దగ్గర. ఇచ్చి 6 గ్యారెంటీకి ఏం అమలు ఓన్లీ 3 ఆ బస్సులో ఫ్రీ చేసేది. కానీ డైలీ ఎన్నో కొట్లాటలు జరుగుతున్నాయి బస్సులో, డైలీ బస్సెస్లో. అది చాలా చూస్తుంటాం మేము. ఇలాంటి చిన్న ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిరు కాదు, అది చాలా కొట్లాటలు. ఇప్పుడు సాయంత్రం ఈవినింగ్ టైంలో స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది, డ్రెస్ చాలా దుబ్బడం అవుతుంది. ఇప్పుడు అంతే అయ్యారు, గర్ల్స్ అంతే అయ్యారు, మొత్తం ఇట్లా ఫ్రీ బస్ పెట్టడం చాలా అది అవుతుంది. అంటే మీలాంటి యూత్ పిల్లలు ఏమనుకుంటారు మరి? కేటీఆర్ అరెస్ట్ చేస్తారట, అంటే చేయొద్దు, అట్లా ఎట్లా చేయొద్దు. కేటీఆర్కి అరెస్ట్ ఎందుకు చేస్తారు? ఏం తప్పు చేసినాయి ఆయన? ఎందుకు చేస్తాడు? రేసింగ్ లో పాడు చేసిండు, మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి అరే చేసిండు. మున్సిపాలిటీ అడ్డం పెట్టుకొని ఏం లేదు, ఆయన మంచి డెవలప్మెంట్ చేసిండు. యూత్ పిల్లలు మొత్తం డెవలప్మెంట్ చేసి మంచి ఐటీ పవర్స్ ఇచ్చిండు, మొత్తం డెవలప్ మంచి చేసిండు. ఆయనకి అరెస్ట్ చేయదు. ఎట్లా చేస్తారు అరెస్ట్? ఏమైనా తప్పు పని చేసిండు అరెస్ట్ చేయడానికి? ఈ ప్రభుత్వంకి అదే ఏమంటే వీళ్ళకి అరెస్ట్ చేయాలి అంతే. కానీ ఈ మంచి చేసిన కరెక్ట్గా చెప్తలేరు వాళ్ళు. అంటే కక్షపూరితంగా అంతే, కక్షపూరితంగా. రేవంత్ రెడ్డిని ప్రభుత్వం ఉన్నప్పుడు అరెస్ట్ చేసింది, ఇప్పుడు కేటీఆర్. ఇది కేటీఆర్ అంతేగాని ఇంకోటి ఏం లేదు. ఆయన మంచి డెవలప్మెంట్ చేసి ఇంకా ఈ ప్రభుత్వం ఏం డెవలప్మెంట్ చేస్తలేదు. మరి మీలాంటి యూత్ పిల్లలు ఏమనుకుంటారు? ఎట్లా మరి కేటీఆర్ అరెస్ట్ చేస్తే మీరేమనుకుంటారు? అరెస్ట్ చేయదు, ఎట్లా అరెస్ట్ చేస్తే మేము వస్తాం, రోడ్డు పైన వస్తాం. ఎందుకు అరెస్ట్ చేస్తాను? ఏం చేసిండు? అరెస్ట్ చేస్తారు కదా తమ్ముడు. ఇట్లా ఏం తప్పు చేసిండు? అదే కార్ రేసింగ్ పెట్టి కానీ లేకుంటే ఇదంతా అంటే డెవలప్మెంట్ మంచిగా చేసిండు కదా ఆయన. అంటే ఇప్పుడు బాధితుల గురించి లగచర్ల కావచ్చు, లేకుంటే హైడ్రా బాధితులు, మళ్ళా మూసి బాధితుల గురించి మాట్లాడుతుండు కదా, ఇదంతా తప్పే కదా. మరి ప్రభుత్వానికి అగెనెస్ట్ గా చేస్తే తప్పే కదా. అగెనెస్ట్ రూలింగ్ పార్టీ అంటే అపోజిషన్ ఉంటారు కదా సార్, ఉపజిషన్ చెప్తారు, బరాబర్ చెప్తారు. అంటే ప్రభుత్వం ఇప్పుడు అపోజిషన్ చెప్తే ఇప్పుడు అరెస్ట్ చేస్తారా డైరెక్ట్? మరి పదపక్షం ఉంటాయి కదా సార్. ఇప్పుడు పదపక్షం అపోజిషన్ చెప్తే ఏమైనా అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు నాకైనా పెద్దోని తమ్ముడు, నేను ఇప్పుడు నాకు ఉల్టా చెప్తాను. అపోజిషన్ ఇప్పుడు ఉల్టా కాదు సార్. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది, మీరు నడుస్తుంది. ఇప్పుడు మీరు చెప్తారు, మీరు చేస్తారు, లేకుండా చేయరు మీరు. ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే అపోజిషన్ ఏమైనా ఉర్ర అంటేనే వాళ్ళు ముంగట ఉర్ర అంటాడు. ఇప్పుడు ఇద్దరు లెవెల్లో ఉంటే ప్రభుత్వం ఆడనే ఆగిపోతే ఏం డెవలప్మెంట్స్ కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ముంగట ఉండి మేము ముంగట చెప్తేనే వాళ్ళు ఏమైనా రేజ్ చేస్తారు అట్లా. అందుకే అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయరు. ఎట్లా చేస్తే ఒప్పుకోరా? చెప్పుకో మేము ఎట్లా చేస్తారు? యువత అంత బలంగా ఉందా? కేటీఆర్ ఫుల్ జైరాబాద్ కాన్స్టిట్యూషన్ ఫుల్ యువత ఉన్నారు. ఫుల్ కేటీఆర్ అంట.